కాసేపట్లో అసెంబ్లీ హాల్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ భేటీ కానుంది. చైర్మన్ అరికపూడి గాంధీ అధ్యక్షతన మొదటి సమావేశం జరగనుంది. మీటింగ్ కు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు సభ్యులు హాజరు కానున్నారు. ఎమ్మెల్యే అరికపూడి గాంధీని పీఎస్సీ చైర్మన్ గా ప్రభుత్వం నియమించడంపై అభ్యంతరం తెలిపింది బీఆర్ఎస్. ఆయన కాంగ్రెస్ లో చేరారని బీఆర్ఎస్ నేతలు చెప్తుంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినందునే పీఎస్సీ చైర్మన్ గా నియమించామని అధికార పార్టీ నేతలు అంటున్నారు. పీఎస్సీ మీటింగ్ కి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. కంచె రాజు మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. రాజు, అరికపూడి గాంధీని పీఎస్సీ చైర్మన్ గా నియమించిన తర్వాత జరిగిన రచ్చంతా మనకి తెలుసు. ఇప్పుడు ఇవాళ ఫస్ట్ మీటింగ్ జరగబోతోంది, ఎలా ఉండే అవకాశం ఉంది? ఇవాళ మొదటిసారిగా పబ్లిక్ అకౌంట్స్ పై ఇవాళ సమావేశం మొదలు కాబోతుంది. అరికపూడి గాంధీ చైర్మన్ గా దానికి ఉన్నారు. సో మొదటి సమావేశం అయితే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నాయకులు కాబట్టి పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ గా నియమించామని వాళ్ళు చెప్పారు. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం ఆయన రీసెంట్ గా కాంగ్రెస్ లో చేరారని ఆరోపణలు చేశారు. ఇదంతా రెండు పార్టీల మధ్య రచ్చ కొనసాగినప్పటికీ ప్రతిపక్ష నాయకుడుగానే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేత కాబట్టి పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ గా నియమించామని అధికార పార్టీ స్పష్టం చేసింది. సో ఇవాళ మొదటి సమావేశం అసెంబ్లీ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ తో పాటు అదేవిధంగా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ రావు, అదేవిధంగా అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు సభ్యులుగా ఉన్న ఇతర పార్టీలకు సంబంధించిన ఆల్ పార్టీకి సంబంధించిన సభ్యులుగా ఉన్న శాసన మండలి సభ్యులు కూడా ఎవరైతే ఉన్నారో వారు అదే సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఇప్పటికే కొంతమంది చేరుకున్నారు సభ్యులు. అరికపూడి గాంధీ కూడా చైర్మన్, ఆయన కూడా అసెంబ్లీ హాల్ కు చేరుకున్నారు. అసెంబ్లీ హాల్ లో మరి కాసేపట్లో ఈ సమావేశం మొదలు కాబోతుంది. ప్రధానంగా అసెంబ్లీకి సంబంధించిన బడ్జెట్ సంబంధించిన దానిపై అంటే మొదటిసారి జరుగుతున్న సమావేశం కాబట్టి సభ్యుల పరిచయ కార్యక్రమం, అదేవిధంగా భవిష్యత్తులో ఏ రోజు మళ్ళీ రెండో మీటింగ్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్న దాని మీద డిస్కషన్ ఉంటుంది. ప్రధానంగా ఇవాళ మాత్రం ఇంటర్నల్ సమావేశం, అదేవిధంగా సభ్యులకు సంబంధించిన పరిచయ కార్యక్రమం మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ భేటీలో చాలా కీలకమైన సమావేశం ఉండే అవకాశం ఉంటుంది. బడ్జెట్ సంబంధించిన శాఖల వారీగా కేటాయింపులు, ఖర్చులు అంశాలపైన వివరంగా చర్చించే అవకాశం అయితే ముందుగా అయితే ఇవాళ ప్రాథమిక సమావేశమే. ఈ సమావేశంలో సభ్యులు, చైర్మన్లు సంబంధించిన అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించిన అంశాలపైన కొంత మేరకు డిస్కస్ చేసే అవకాశం అయితే కనుక రెండో మీటింగ్ లో పూర్తి స్థాయిలో ఒక్కొక్క శాఖకు అసెంబ్లీ బడ్జెట్ కేటాయింపులు ఏ విధంగా జరిగినా, ఆ శాఖల సంబంధించిన నిధులు ఖర్చు ఏ విధంగా జరిగింది, ఆ సమావేశంలో రెండో సమావేశంలో పూర్తి స్థాయిలో అధికారులను కూడా పిలిచి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులను కూడా పిలుచుకొని వారి నుంచి వివరాలు సేకరించే అవకాశం అయితే కనబడుతుంది. ముందుగా అయితే ఇవాళ ప్రాథమికంగా మొదటిసారి జరుగుతున్న ఈ సమావేశం ముఖపరిచయం లాంటి సమావేశం కొనసాగుతుంది. నెక్స్ట్ డేట్ ఇవాళ కన్ఫర్మ్ చేసిన తర్వాత రెండో సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారు, ఏ శాఖలు ముందుగా తీసుకోవాలి, ఏ శాఖలు ఏ సభ్యుడికి కేటాయించాలి, దాని మీద పూర్తి స్థాయిలో సమాచార సేకరణ తీసుకున్న తర్వాత డిస్కషన్ ఉండే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.